హాయ్ ఫ్రెండ్స్, ఆడది అబల కాదు సబల అని ఎప్పుడో నిరూపించుకున్నా ఇంకా ఆడవారి జీవితం కొందరి కామాంధుల చేతుల్లో నలిగిపోతూనే ఉంది. ఓ కామన్ మహిళ అయినా లేక సెలబ్రిటీ సెన్సేషన్ అయినా వారు ఎంత పెద్ద స్థాయిలో ఎవరైనా సరే కొందరిపై లైంగిక దాడులైతే ఇంకా ఆగడమే లేదు. ఇలాంటివి జరిగినప్పుడు కొంతమంది తమ కన్నీళ్లతోనే దాచుకుంటున్నారు, మరికొంతమంది విషయాన్ని బయటకు తెచ్చిన ఫలితం అంతంత మాత్రమే. అటువంటి సంఘటనే ఒకటిప్పుడు బయటకు వచ్చింది. దీనిని బయటకు తెచ్చింది వర్జీనియా జెఫ్రీ. ఆవిడ బయట పెట్టిన ఆ ఘటన ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వర్జీనియా జెఫ్రీ ఎవరో తెలుసుకుందాం. ఈమె అమెరికన్ ఆస్ట్రేలియన్ ప్రచారకర్త. జెఫ్రీ లైంగిక అక్రమ రవాణా బాధితులకు అండగా నిలబడి వారికి మద్దతిస్తూ ఉంటుంది. అలాగే ఆమె కూడా జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ రింగ్ బాధితురాలు. ఈవిడ 2015లో యునైటెడ్ స్టేట్స్ కేంద్రంగా లైంగిక బాధితులకు లాభాపేక్ష లేని సంస్థను ప్రారంభించారు. అమెరికాకు చెందిన ఈ మహిళ తన జీవితాన్ని నోబడీస్ గర్ల్ అనే పుస్తకంలో వివరించారు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే తనని అనేక మంది అతి దారుణంగా అనుభవించి లైంగికంగా నానా బాధలు పెట్టారని తెలిపింది. అలా దారుణాలు చేసిన వాళ్లలో పలుకుబడి కలిగిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. తనను ఒక బొమ్మలాగా చేసి వాడుకున్నారని బాధపడింది. నిజానికి ఆమె బాల్యం నుండే ఈ బాధలు మొదలయ్యాయి. కేవలం 7 ఏళ్ల వయసులోనే ఆవిడ మొదటి లైంగిక దాడికి గురయ్యారంటేనే పరిస్థితి ఎంత తీవ్రం అర్థమవుతుంది. ఆ తర్వాత జెఫ్రీ ఎప్స్టైన్ అనే సెక్స్ రాకెట్ నిర్వాహకుడి చెరలో చిక్కుకున్నారు. ఎప్స్టైన్ అమెరికాలో ఉండే ఓ పెద్ద ధనవంతుడు, ఫైనాన్షియర్. అతను కరీబియన్ సముద్రంలో ఒక ప్రైవేట్ దీవినే కలిగి ఉన్నాడు. ఈ దీవి అందమైనది, కానీ అక్కడికి తరలించబడిన టీనేజ్ అమ్మాయిలకు నరకం లాంటిది. ఉపాధి నెపంతో పేద యువతులను మభ్యపెట్టి అక్కడికి తీసుకువెళ్లి ధనవంతులు, రాజకీయ నాయకులకు ఎరగా వేసేవాడు. విమానంలోనే బాలికలపై దాడులు జరిగేవి. ఒక ప్రముఖ రాజకీయవేత్త తనను రక్తమొచ్చేట్టు కొట్టి అత్యాచారం చేశాడని జెఫ్రీ తన పుస్తకంలో వెల్లడించారు. ఎప్స్టైన్ వద్ద ఉన్న సమయంలో అతని వద్దకు ఎందరో ధనవంతులు, రాజకీయవేత్తలు వచ్చేవాళ్ళు. వారి సెక్స్ కోరికలు తీర్చడంలో జెఫ్రీని పావుగా వాడుకున్నారు. కొట్టేవారు, హింసించేవారు. నేను సెక్స్ బానిసగా చనిపోతానని భయపడేదాన్నని ఆమె తన పుస్తకంలో రాసుకున్నారు. ముఖ్యంగా 2001 మార్చిలో ఎప్స్టైన్ బారిన పడ్డ మరో అమ్మాయి గిస్లైన్ మాక్స్వెల్ను ఒక అందమైన యువరాజు దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు జెఫ్రీ వయసు కూడా 17 సంవత్సరాలే. ఆ యువరాజు ఎవరో కాదు, బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ, ప్రస్తుత రాజు సోదరుడు. అలాగే ఆండ్రూ నన్ను 3 సార్లు అనుభవించాడు. నన్ను పొందడం అతని జన్మ హక్కుగా భావించడం ఆశ్చర్యం వేసిందని జెఫ్రీ బయటపెట్టింది. ఈ ఆరోపణలు బయటకు రావడంతో ఆండ్రూకు ఉన్న రాచరిక హోదా, లాంఛనాలు కూడా రద్దు చేశారు. ఇది అంతర్జాతీయంగా పెను సంచలనమే సృష్టించింది. అలాగే ఈ పుస్తకం మరిన్ని హై ప్రొఫైల్ వ్యక్తుల లైంగిక ఘాతుకాలను వెలుగులోకి తెస్తుందని అంచనా వేస్తున్నారు. అసలు ఇప్పుడు ఈ ఎప్స్టైన్ వ్యవహారం వెలుగులోకి రావడంతో అతని అక్రమాలు బయటపడి అమెరికా అధికారులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. అక్కడే అతను ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. మాక్స్వెల్ కూడా ఈ రాకెట్లో సహనిందితురాలు. ఎప్స్టైన్ బాధితులు ఎందరో ఉన్నారు, కానీ జెఫ్రీ ధైర్యంగా బయటకు వచ్చి అక్రమాలను బహిర్గతం చేశారు. రాజకీయం, డబ్బు, అధికారాల కలయికే ఇంతటి దుర్మార్గాలకు కారణమని ఆమె అన్నారు. అనంతరం ఆమె ఒక ఆస్ట్రేలియా వ్యక్తిని వివాహం చేసుకొని 2 పిల్లలకి కూడా జన్మనిచ్చారు. తన బాధలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ఏడాది ఏప్రిల్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. వయసు కేవలం 41. ఆమె వైవాహిక జీవితం కూడా సాఫీగా లేదని సన్నిహితులు చెబుతుంటారు. ఈ పుస్తకం ఆమె చివరి సందేశం లాంటిది. సమాజంలో ఆరని గాయాలను మరోసారి బయటపెడుతోంది. వర్జీనియా జెఫ్రీ కథ అధికారం, ధనం, ముసుగులో జరిగే దుర్వినియోగాలను బట్టబయలు చేస్తోంది. ఇలాంటి ఘటనలు సమాజంలో ఇంకా చాలా ఉంటాయి. బాధితులకు మద్దతు ఇవ్వడం, న్యాయం చేయడం మన బాధ్యత. మీరు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా లేదా తెలిసిన సంబంధిత హెల్ప్ లైన్లకు సంప్రదించండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి.